ఆఫ్ఘనిస్తాన్ సిరియా లాగా తయారైపోతాయి. కాబట్టి వాళ్ళు గేమ్స్ ఆడతారు, వాళ్ళ ఆధిపత్య ప్రదర్శన కోసం నాటకాలు ఆడతారు తప్పించి మిగతా వాళ్ళందరినీ పావులుగా వాడుతుంటారు తప్పించి అదో రాజనీతి. మనకి విదుర నీతి, రాజనీతులు రకరకాలు ఉంటాయి, అందులో చాణక్య నీతి ఇట్లాంటి. వీళ్ళది ఇది ఒక వింత నీతి. వీళ్ళు 24 గంటలు ప్రపంచంలో ఏదో ఒక హల్చల్ సృష్టిస్తా వాళ్ళ దేశాలలో తమకి పోటీ లేకుండా చేసుకునే నాయకులు. తమకి పోటీ వస్తున్నప్పుడల్లా సృష్టించే వివాదాలు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కోసం చేస్తుందని మనకు కనబడుతుంది, కానీ అమెరికా అధ్యక్షుడికి అమెరికాకి అతిపెద్ద భయం ఏంటి? ఇజ్రాయెల్ చెప్పేది నిజం. ఇరాన్ సుప్రీమో కొమైని, ఇప్పుడు మనం మాట్లాడాం, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, అణ్వాయుధాలు తయారు చేసుకున్నాం. అణ్వాయుధాలు తయారు చేసుకుని మన మీద ఆంక్షలు పెట్టారు. 5800 ఆంక్షలు పెట్టారు ప్రపంచ దేశాలని. 5800 ఆంక్షలు. ఫస్ట్ మనం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరీక్షలు చేసాం, మొట్టమొదటి పరీక్ష చేసాం. చేయగానే అమెరికా ఒత్తిడి తెచ్చింది, ఆగిపోయింది. ఇందిరాగాంధీ చేయలేక మిగతాయి. ఒక అణుబాంబు తయారు చేయాలంటే 6 రకాల పరీక్షలు చేయాలి. మొదటి పరీక్షతో ఆగిపోయింది. ఎప్పుడు ఇది 70లలో జరిగింది. ఆ తర్వాత ఇక అసలు మన మీద ఆంక్షలు పెట్టి అప్పటి నుండి అణు పదార్థం కాదు కదా, చిన్నపాటి మొక్క కూడా మనకు రానియకుండా మన మిత్ర దేశమైన రష్యా కూడా అడ్డుపడింది తెలివిగా. అంటే అణుస్థావరాలు ఎక్కడున్నా ఏ దేశం మీద